పెట్టి మరి ఇంకో ఇన్వెస్టిగేషన్ చేసిందా? ఇట్లాగే కోర్టుకి ఇన్ని రోజులు దాచిపెట్టి మరి పెట్టిందా? వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆమె ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరి మీద కంప్లైంట్లు పెట్టి తీసుకొచ్చి ఇబ్బంది పెడతామని చెప్పారా? అసలు మానవ సమాజంతో సంబంధాలు లేకుండా ఈ రకంగా దాచిపెట్టి ఎక్కడన్నా ఎంక్వైరీ చేశారా? ఏంటి సార్ ఈ దారుణం? ఎవడో కోసం రాష్ట్రంలో ఇంత దారుణంగా మా వ్యవస్థలన్నింటినీ కూడా ఇంత దారుణంగా దిగజార్చాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంటే ఒక చీటర్స్ అనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ ని దేశ స్థాయిలో మూట కట్టారంటే ఇది ఎవరిని అనాలి సార్? ఈ దారుణాలని పోలీస్ వ్యవస్థను అనాలా? ఆ వ్యవస్థను అంత దారుణంగా దిగజార్చినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిని అనాలా? సకల శాఖల్ని నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారుగా. అసలు శాఖల వ్యక్తికి తెలియకుండా సకల శాఖలు అయితే చేయలేడు కదా సార్. ముఖ్యమంత్రి దద్దమ్మ అని ఒప్పుకుంటే ఇది సజ్జలకి మనం అంటగట్టచ్చు. ముఖ్యమంత్రి దద్దమ్మ అయితే అంటగట్టచ్చు, కానీ అతను కూడా అట్లాంటి కదండి. ఆయనకు అసైన్ చేస్తారు, ఈయన కిందోళ్ళకి చెప్తారు, చెప్పిన తర్వాత వీళ్ళు పాటిస్తారు. వైనాట్ 175 అని అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనమే ఉంటాం ఎప్పటికీ, మీరు చెప్పింది చేయండి, మీకేంది నేను ఉన్నా అని చెప్పారు. వీళ్ళు పోలీస్ అధికారులు మొత్తానికే కండ వేసుకొని పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలు, ఆ వ్యవస్థ నడిపినట్టే అప్పటి ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన చర్య ఈ కేసు. అదే చెప్పినట్లుగా కండ వేసుకున్నట్లుగా పనిచేశారు. ఇక అంతేనండి, అది యూనిఫామ్ కాదు, వైసీపీ కండం అన్నట్లుగానే పనిచేశారు. రఫీ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు విశేషం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి 2-3 రోజుల క్రితం ఈ లడ్డు విషయంలో ప్రెస్ మీట్ పెట్టాడు చూసారా? అందులో ఈ జత్వాని కేసు అంటే డైవర్షన్ కోసం తెచ్చారంట. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జత్వాని కేసు తెచ్చారండి. 100 రోజుల పరిపాలన నుంచి అంటే ఒక పాయింట్ రైజ్ చేస్తా, మాట్లాడండి మీరే. వారేమో వారి మిత్రుడిని ఎవరినో కాపాడుకోవడం కోసం కేసులో ఆవిడ నిరికిచ్చి ఇక్కడ తీసుకొచ్చి నానా ఇబ్బందులు, మొత్తం చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ ఏదో డైవర్ట్ చేయడానికి ఆవిడని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారా? ఆవిడని తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం కేసుని, ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద డ్రామా ప్లే చేస్తారా? అవసరం ఉంటుంది అసలు ఎవరికైనా? అంటే వారు చేసిన పనులు వేరే వారు కూడా చేస్తారన్నట్టుగా ఉంది వారి మాట. ఆవిడ చాలా క్లియర్ గా కాదండి, ఆవిడ చాలా క్లియర్ గా వచ్చి వాంగ్మూలం ఇచ్చి ఆ రోజున ఏం జరిగింది, ఎవరెవరు ఎలా వ్యవహరించారు, ఏ పోలీస్ అధికారులు దీని వెనక ఉన్నారనేది క్లియర్ గా ఆధారాలతో సహా ఇచ్చి వెళ్ళారు కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకి ముందే టికెట్లు బుక్ చేసుకోవటం, ముంబై వెళ్ళిపోవటం, ఆమెనే వాళ్ళ తల్లిదండ్రుల్ని కార్లలో విజయవాడ తీసుకురావటం, జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయటం, 42 రోజులు అమానుషంగా ఆ ముగ్గురిని జైల్లో పెట్టడం, వాళ్ళ తమ్ముడు గురించి ఎంక్వైరీ చేయటం, అసలు ఎక్కడ ఉన్నాడో చెప్పమని టార్చర్ చేయటం, పాస్వర్డ్లు చెప్పమని టార్చర్ చేయటం, పాస్వర్డ్లు చెప్పకపోతే ఈ కుక్కల విద్యాసాగర్ రావు ఇచ్చిన సలహా ప్రకారంగా అమిత్ సింగ్ అనే అవుతాడు ఆ అమ్మాయికి సన్నిహితుడు, ఖచ్చితంగా ఆ అమ్మాయి అతనికి చెప్పుంటది, అతన్ని తీసుకురావాలంటే 10వ తారీఖు నాడు ఢిల్లీకి టికెట్లు బుక్ చేసేస్తారు. 11వ తారీఖు నాడు స్పా కేంద్రంలో తనిఖీలు చేస్తే అక్కడ అమిత్ సింగ్ దొరికాడు, ఆ మణిపూర్ అమ్మాయి దొరికిందని చెప్పేసి వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తారు. ఇది ఎంత దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి మరి ఎన్ని చదువుతాడా లేదా అర్థం కావట్లా. చదివి సిగ్గుతో తలంచుకుంటాడా, మా వాళ్ళు బాగానే పనిచేశారు నా హయాంలో అని చెప్పి జబ్బలు తలుచుకుంటాడో అర్థం కావట్లా. ఇవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి ఈ నేరస్తులందరికీ తగిన శిక్షలు పడాలంటే కొంత టైం పడుతుందండి. దేంట్లో అయినా ఎతకండి మీరు, సీతారామాంజనేయులోనే వాడి ప్రమేయం లేకుండా ఏ కేసు లేదు. అది రఘురామకృష్ణరాజు అవనివ్వండి, లేకపోతే జత్వానిది అవనివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా కానివ్వండి.